కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జంట నగరాలు గణేశుడి నిమజ్జన ఉత్సవంతో సందడిగా మారాయి. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. అక్కడ గ్రామ సంచారం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆటపాటల మధ్య గణపయ్యను గంగమ్మ ఒడికి తీసుకెళ్లనున్నారు. మరి కాసేపట్లోనే లడ్డూ వేలం ప్రక్రియ మొదలవబోతున్నట్టుగా ఒక అరగంట క్రితం మనకు అందిన అప్డేట్. ప్రస్తుతం లైవ్లో చూసే పరిస్థితి కూడా ఉంటుంది. మరి కాసేపట్లోనే లైవ్ కనెక్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. సో డిపాజిట్ కట్టిన వాళ్లే ఇందులో ఈ వేలంలో పాల్గొనేలాగా ఈసారి నిబంధనలు వర్తింపచేస్తూ ఉన్నారు. సో మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి మండపం నుంచి బయలుదేరారు. సో ఖైరతాబాద్ దాటి టెలిఫోన్ భవన్ వరకు కూడా చేరుకున్నట్టుగా కడపటి వార్తలు అందేసరికి మనకు అందిన అప్డేట్. మరోవైపు సిటీ వ్యాప్తంగా కూడా 9 రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఈరోజు గంగమ్మ ఒడిలో చేర్చడానికి గణనాథుడిని ఒడివడిగా ట్యాంక్ బండ్ వైపు తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం వరకు కూడా అమలవబోతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి గణనాథులందరూ కూడా ట్యాంక్ బండ్ వైపు వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం సిటీయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక పూజల అనంతరం 9 రోజుల తర్వాత వినాయక ప్రతిమను ఈరోజు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి చాలామంది ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. కేవలం మండపాల్లోనే కాదు, ఇంట్లో 9 రోజుల ప్రత్యేక పూజల అనంతరం కూడా తమ ఇంట్లో పూజలు ఆచరించిన అనంతరం గణనాథుడిని తమ తమ వాహనాల్లో కూడా ట్యాంక్ బండ్కి తీసుకొచ్చి సో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసే నిమిత్తమై రోడ్ల వైపు అందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఈ ప్రక్రియను చూడడానికి రాష్ట్రం నలుమూలల వైపు నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ట్యాంక్ బండ్ చేరుకుంటూ ఉంటారు పెద్ద సంఖ్యలో ప్రజలు. సో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా, ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా వందల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు నగర పోలీసులు. అలాగే వేల సంఖ్యలో పోలీసులు ఈ ప్రక్రియను సజావుగా కొనసాగింప చేసేందుకు అక్కడే నిమగ్నమైన పరిస్థితి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పోలీసులు నిత్యం దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడి నిమజ్జన ప్రక్రియ ప్రస్తుతం మొదలైంది. రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్నిసార్లు మనం 2-3 రోజుల వరకు కూడా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి కూడా చూసాం. సో అలాంటిది కాకుండా త్వరితగతిన నిమజ్జన కార్యక్రమం ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా కంప్లీట్ చేసే అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్నంతా కూడా వివిధ ప్రాంతాల పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు. సజావుగా నిమజ్జన ప్రక్రియ కొనసాగేందుకు తగిన ఏర్పాట్లు తీసుకున్నామంటూ కూడా ఆయన సమీక్షలో చెప్పిన పరిస్థితి కూడా చూసాం. సో బాలాపూర్ లడ్డూకున్న ప్రాశస్త్యం తెలిసిందే. సో ఈ వేలం ప్రక్రియ అక్కడ కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా మనకు అందుతోంది అప్డేట్. ఇక ఖైరతాబాద్ గణేశుడు మండపాన్ని విడిచి ట్యాంక్ బండ్ వైపు వడివడిగా వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాసేపటి క్రితం కొన్ని వాహనాలను అక్కడ అలౌ చేసిన స్థితి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా కట్టడి చేశారు. ఎలాంటి వాహనాలు కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ కానీ ఇటు నెక్లెస్ రోడ్ వైపుకి వెళ్ళే పరిస్థితి ఉండదు. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పగడ్బందీగా అమలు చేస్తారు. అటు రాణిగంజ్ నుంచి ఇటు అమీర్పేట్, బేగంపేట్ నుంచి, అలాగే ఉప్పల్ వైపు నుంచి వచ్చే గణనాథులు, అలాగే ఇటు సిటీలో ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులు ఇటు మొజంజాహి మార్కెట్ వైపుగా ఇటు ట్యాంక్ బండ్ చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని సిటీకి నలువైపులా కూడా ఇక్కడ పూర్తిగా ఆంక్షలు విధించారు. సో ఈ నిమజ్జన కార్యక్రమం సజావుగా ప్రతిమలన్నీ కూడా ట్యాంక్ బండ్కు చేరుకునేలా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలివస్తున్న ప్రక్రియ, లక్షలాదిగా ప్రజలు అటు టీవీలో కానీ అటు ట్యాంక్ బండ్ వైపుకి వచ్చి ప్రత్యక్షంగా చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఒక పండుగ వాతావరణం. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ప్రత్యేక పూజలు ఆయనకు అందించడానికి మండపాలు, అలాగే ఇండ్లలో కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో కూడా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణం సిటీలో ఉంటుంది. దేశంలో ముంబై, పూణే, ఆ తర్వాత హైదరాబాద్ని ప్రత్యేకంగా ఈ గణేష్ పూజలు, గణేష్ చవితి పండుగను ఆచరిస్తూ ఉంటారు. అంతే పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రస్తుతం అదే రోజు నిమజ్జనం కార్యక్రమం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద పెద్ద విగ్రహాలు, గణనాథుడి విగ్రహాలు వేల సంఖ్యలో ట్యాంక్ బండ్ వైపు వస్తూ ఉన్న పరిస్థితి.